2 days నుంచి ఏబీపీ ఓటర్ సర్వే గురించి ఏ రాష్ట్రాలలో ఎట్లున్నది అని కొన్ని రాష్ట్రాలు ఒపీనియన్ పోల్ చెప్పిన. ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ సేమ్ పద్ధతి అన్నట్టు. ఆఖరికి ఇది వచ్చి టోటల్గా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఎట్లా సీట్లు వస్తాయని ఫైనల్గా చెప్తారు. ఫస్ట్ రాష్ట్రాలు అవి చెప్తారు, కొన్ని చెప్పిన ఎగ్జాంపుల్గా రాష్ట్రాలది. ఇప్పుడు టోటల్గా రాబోయే 2024 పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ ప్లస్ ఎన్డీఏ, ఇండియా గఠబంధన్ ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్తా. మిగతా కొన్ని రాష్ట్రాలంటే మళ్ళీ ఇక్కడ జరిగేది ఏంది అంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీకి తగ్గించుడు, కొన్ని రాష్ట్రాలలో బీజేపీకి ఎక్కువ పెంచడం, అట్లా చేసుకుంటా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది మూడోసారి అని చెప్పేదే ఈ ఓటర్ సర్వే సంస్థ ఉద్దేశం. ఫ్రాంక్గా చెప్పాలంటే, వాస్తవం నిజం మాట్లాడుకోవాలి అంటే ఇది అసలు కరెక్ట్. అయితే దీని ప్రకారంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఎట్లా సీట్లు వస్తాయి అంటే బీజేపీ ప్లస్ ఎన్డీఏ కలిపి 295 to 335 సీట్లు సుమిస్తాను. 295 నుంచి 335 సీట్లు సుమిస్తుంది ఏబీపీ ఓటర్ సర్వే సంస్థ. కాంగ్రెస్ పార్టీకి వచ్చి 165 to 205 సీట్లు సుమిస్తుంది. అంటే మూడోసారి కూడా బీజేపీకి ఉన్న ఎన్డీఏ పెద్దగా ఏం లేదు, పెద్దగా పార్టీలు ఎక్కువ ఏం లేవు, చిన్న పార్టీలే ఎక్కువ ఉన్నాయి ఎన్డీఏ గఠబంధన్లో. మళ్ళీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. పోయినసారి బీజేపీకి 303 సీట్లు వస్తే ఈసారి 335 సీట్లు చూపిస్తుంది ఈ ఓటర్ సంస్థ. ఈ ఓటర్ సంస్థది కూడా చాలా పెద్ద పంచాంగం ఉన్నది, మామూలు పంచాంగం కాదు. పోయినసారి 303 వచ్చినాయి, మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే 2019 ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయేది. బీజేపీ ఓటమి అంచులా ఉండే. బీజేపీ రెండోసారి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫామ్ చెయ్యది, అట్లాంటిది ఫామ్ చేసింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఎట్లా ఫామ్ చేయగలిగింది బీజేపీ 2019లో అని. పీక్ స్టేజ్ అప్పుడు పుల్వామా దాడి జరిగింది, దాని తర్వాత బాలాకోట్ దాడి ప్రతీకారంగా మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది పుల్వామాకు వ్యతిరేకంగా. నేషనలిజం, జాతీయవాదం, ఇంకా వీటి బ్యాక్గ్రౌండ్లు అంటే తర్వాత విషయం, ఎట్లా గెలిచింది అనేది వేరే విషయం ఉంటుంది. అది నేషనలిజం పైకి వచ్చింది, భావోద్వేగాలు ప్రజలల్లా. ఇక దేశం మీద అటాక్ జరిగింది అంటే ఎవరికైనా ఉద్వేగానికి లోనవుతారు. ఈ భావోద్వేగాలు పీక్ లెవెల్కి పోయినాయి. ఇక ఆ పీక్ లెవెల్కు మళ్ళీ తీసుకపోవడు బహుశా అసంభవం. అట్లాంటి టైంలోనే బీజేపీకి వచ్చి 303 సీట్లు వచ్చినాయి. ఈసారి 335 సీట్లు ఇస్తాను. అయితే అసలు యాక్చువల్గా ఈ సర్వే ఇప్పుడు ఎందుకు వచ్చింది? 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, అసలు ఇంకా పూర్తిగా ఎలక్షన్ మాహోల్ క్రియేట్ కాలే. ఇంకా పూర్తిగా 3 months టైం ఉన్నది కాబట్టి ఇంకొక 1 month పడుతుంది, ఎలక్షన్ మాహోల్ మొత్తం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అంత అర్లీగా ఎందుకు వచ్చింది ఈ ఓటర్ సంస్థ సర్వే అంటే, ఒక మాహోల్ని క్రియేట్ చేయటానికి దేశం మొత్తంలో ఒక మాహోల్ని క్రియేట్ చేస్తారు. అంటే బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీ గవర్నమెంట్ను ఫామ్ చేయబోతుంది అని ఒక మాహోల్ క్రియేట్ అవుతుంది. ప్రతి రాజకీయ పార్టీలు చేస్తాయి. పోయిన ఎలక్షన్లల్లో బీఆర్ఎస్ పార్టీ వారానికి ఒక సర్వే వదిలింది. అఖండమైన ధన సంపద ఉన్నది, లక్షల కోట్ల ధన సంపదే అంటాను ప్రతి ఒక్కరు. అవన్నీ పెట్టుబడిగా పెట్టి వారానికి ఒక సర్వే వదిలింది. ఒకసారి 88 సీట్లు వస్తాయని, ఒకసారి 80 సీట్లు వస్తాయని, 100 దాటుతాయి ఈసారి మాకు అని, గవర్నమెంట్ మేమే ఫామ్ చేయబోతానమని. వారానికి ఒక సర్వే. ఒకసారి కేసీఆర్ వచ్చి అంటాడు, ఎవ్వరు భయపడే అవసరం ఏం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తా అంటాడు, మనమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతాము అంటే ఇది ప్రజలే వినాలి అని.
ఇక వాళ్ళకు వంత పాడే తొత్తు ఛానళ్ళు ఉంటాయి కదా, దీన్ని బ్లాస్ట్ చేసేస్తాయి. అరే కేసీఆర్ ఇట్లా అన్నాడు, మళ్ళా కూడా రాబోతుందట. వాళ్ళ ఎమ్మెల్యేలకే చెప్తాడు, మనం భయపడే అవసరం లేదు, ఎవ్వరు భయపడే అవసరం లేదు, మనమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతామని స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్. అంటే ఇది ప్రజలలో స్ప్రెడ్ కావాలి. అరే వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తానంటే వస్తానట్టున్నది. ఇప్పుడు ఇది కూడా సిఓటర్ సంస్థది సేమ్ ఇదే. అంటే ఒక సిచ్యువేషన్, ఒక మాహోల్ను, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ సిఓటర్ సంస్థ రిలీజ్ చేసిన సర్వే ఉన్నది, ఏబీపీ ఛానల్ సిఓటర్ సంస్థ. ఏబీపీ ఛానల్ అంటే గోధి మీడియా, అది గవర్నమెంట్ మీడియా ప్యాకేజ్. ఈ ఛానళ్ళకు అన్నిటికో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది గవర్నమెంట్, కొన్ని వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ గవర్నమెంట్ నుంచి రాకపోతే అసలు ఆ ఛానల్ బతకది, జీతాలు కూడా వెళ్ళాయి. అందుకు ఇవన్నీ అమ్ముడుపోయి అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటాయి. ఈ సర్వే సంస్థలో ప్యాకేజ్ గిట్ల మాకు రిజల్ట్ ఇవ్వండి, ఈ 330 సీట్లు 350 వరకు, లేకపోతే 300 నుంచి 330 సీట్ల వరకు మాకు వస్తాయి అని ఒక సర్వే ఇవ్వండి, దానికి ఒక ప్యాకేజ్. ఇప్పుడు ఈ సర్వేని ఎంతమంది చూసి ఉంటారు దేశంలో? కొన్ని కోట్ల మంది చూసి ఉంటారు, అంతే కదా, వాస్తవమే కదా ఇది. కొన్ని కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవైతే ఛానళ్ళు ఉంటాయో, గోధి మీడియా ఛానళ్ళు, ఎవరైతే గవర్నమెంట్కు తోతులుగా మారిపోయిన ఛానళ్ళు ఉంటాయో, ఇక ఈ సర్వేను రోజు మోగిచ్చి వదిలిపెడతారు. టీవీ ఆన్ చేయండి, సర్వే వచ్చేస్తుంది. ఇది పబ్లిక్లో ఒకటి పడుతుందా లేదా మైండ్లో, బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని. ఇదంతా ఎందుకు చేస్తారు? కేసీఆర్ కానీ, వైఎస్ జగన్ కానీ, సెంట్రల్లో బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ. కాంగ్రెస్ పార్టీకి అంత సత్తా లేదు ఇప్పుడు. రోలింగ్లు ఉంటేనే పైసలు ఉంటేనే ఛానళ్ళు. బెల్లం ఎక్కడుంటాయి, ఈగలు ఎక్కడుంటాయి? డబ్బు పెట్టగలిగే పార్టీ వైపే ఛానళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీలు, అడ్వర్టైజ్మెంట్లు, వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు, ప్యాకేజీలు. ఈ సర్వే సంస్థలకు అన్నిటికీ ప్యాకేజీలే. రూలింగ్ పార్టీకి ఈ ఆర్థిక వనరులు అన్నీ సమకూరుతాయి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేక 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సరే, 2-3 రాష్ట్రాలల్లో ఉన్నది గవర్నమెంట్లో. ఎంతైనా వాళ్ళు రూపాయి పెడితే వీళ్ళు ఒక 10 పైసలు పెట్టే స్టేజ్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ పార్టీలన్నీ పోయినసారి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, వైసీపీ కానీ, ఏ పార్టీ అయినా ఇవన్నీ ఎందుకు, ఈ మాహోల్ను, ఈ వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తారు? జనరల్గా ఏ పార్టీకి వేయాలనుకునేటోళ్ళు వాళ్ళే వేస్తారు, ఆ పార్టీకే వేస్తారు. కొన్ని బ్యాంక్ ఓట్లు ఉంటాయి, బీజేపీ బ్యాంక్ ఓట్లు బీజేపీకే పడతాయి, కాంగ్రెస్ బ్యాంక్ ఓట్లు కాంగ్రెస్కే పడతాయి. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అంటే మొత్తం రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఒక్కటి చేసే సిచ్యువేషన్లు వస్తాయి. తెలంగాణ ఉద్యమం, అన్ని పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి బీఆర్ఎస్కి వేసింది అప్పుడు, తెలంగాణ రాకముందు జరిగిన ఎలక్షన్స్ అన్నిట్లల్లో. ఎందుకంటే అక్కడ ఒక ఏముంటుంది అక్కడ, కాబట్టి ఓట్లు ఎవరైనా వేసేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ల, మామూలు సిచ్యువేషన్లల్లో ఈ మాహోల్ని ఎందుకు క్రియేట్ చేస్తారు? అరే బీజేపీ రాబోతుంది అని ఇంకా ఒక్కొక్కరికి స్ప్రెడ్ అయిపోతుంది. న్యూస్ ఛానళ్ళు 3 రోజులు మోగిచ్చినాయి అనుకోండి, దేశం మొత్తం తెలిసిపోతుంది. అయితే వీళ్ళ టార్గెట్ ఏంది అంటే న్యూట్రల్ ఓటర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేది ప్రాబ్లం ఎక్కడ అంటే న్యూట్రల్ ఓటర్స్ దగ్గర వస్తుంది ప్రాబ్లం. ఈ న్యూట్రల్ ఓటర్స్ 10-15% ఉంటారట. రాష్ట్రాలన్నా కానీ కంట్రీ వైడ్గా చూసినా కానీ 10-15% ఉంటారు. ఇక వీళ్ళను ప్రభావితం చేయడానికి 10-15%లలో ఒక 3-4% గుంజుకోగలిగితే, లాక్కోగలిగితే రిజల్ట్ వచ్చేస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు రాజస్థాన్లో జరిగిన ఎలక్షన్లల్లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఓన్లీ 2% ఓట్లతోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది రాజస్థాన్లో. ఒక 4-5% ఓట్లను, ఈ న్యూట్రల్ ఓట్లను, అంటే వీళ్ళది ఏముంటుంది, వీళ్ళకి ఏ పార్టీ ఉండదు, గాలి ఎటుంటే అటు వైపేస్తారు.
బీజేపీ గెలుస్తుందట అరే బీజేపీ గెలుస్తుందట అని అటువైపు వేసేస్తారు. కాంగ్రెస్ వస్తుందట, రాహుల్ గాంధీ ఫుల్ హవా ఉన్నది, రాహుల్ గాంధీ వచ్చేస్తాడు అంటే అరే అట్లా రాహుల్ గాంధీ వస్తాడా రాహుల్ గాంధీ అని వీళ్ళే చెప్పుడు మొదలు పెడతారు. రాహుల్ గాంధీ వస్తాడు, అప్పటి వరకు రాహుల్ గాంధీ వస్తాడట నా అంటారు. కొన్ని రోజులు ఇదే జరిగితే రాహుల్ గాంధీ వస్తాడు అని ఈ న్యూట్రల్ ఓటర్సే మొదలు పెడతారు. పెట్టి గాలి ఎటువైపు ఉంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఆ వైపుకు మొగ్గుతారు ఈ న్యూట్రల్ ఓటర్స్. ఇక వీళ్ళని క్యాప్చర్ చేయడానికి ఈ న్యూట్రల్ ఓటర్స్ను కబలించడానికి ఆడే నాటకం ఇది, ఒక పెద్ద జగన్ నాటకం. దేశం మొత్తంలో జరిగే ఒక డ్రామా, ఒక పర్స్పెక్టివ్ను క్రియేట్ చేస్తాయి ఈ సర్వేలు మొత్తం. ఒక పర్స్పెక్టివ్ను, ఒక నరేషన్ను క్రియేట్ చేయటానికి ఇవన్నీ సర్వేలు. అందుకే ఈ ఏబీపీ సి ఓటర్ సర్వే 3 నెలల ముందు వచ్చింది. బీజేపీకి గెలవబోతోంది అని రిజల్ట్ ఇచ్చింది, సర్వే ఫలితం ఇచ్చింది. అంటే ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుంది ఇక్కడి. ఇక మెల్లగా ఛానళ్ళు మోగిస్తూ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి. మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకో సపోర్ట్ చేసే ఛానళ్ళు ఎవరు లేరు. 99% రూలింగ్ పార్టీకే సపోర్ట్ చేస్తాయి, డబ్బు ఇవ్వగలిగి ప్యాకేజీలు ఇవ్వగలిగే పార్టీకే సపోర్ట్ చేస్తాయి ఛానళ్ళు మొత్తం. కాంగ్రెస్ పార్టీకి నిల్లు ఏమన్నా ఉన్నాయంటే యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, కంట్రీ వైడ్ ఉన్నాయి యూట్యూబ్ ఛానళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా కొత్త నిబంధనలు రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే కొంత స్ప్రెడ్ అవుతుంది. చిన్న ఛానళ్ళు, ప్యాకేజీలు ముట్టని ఛానళ్ళు, ఇవన్నీ కొంత అపోజిషన్ పార్టీలకు ఉంటాయి. రూలింగ్ పార్టీకి ఉన్న ఈ బలం ముందు ఆపోజిషన్ పార్టీకి ఉన్న బలము ఒక 15-20% ఉంటుంది. ఎంతైనా ఒక యూట్యూబ్ ఛానల్ను ఒక వీడియో పెడితే 6-7 లక్షల మంది చూస్తారు. పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద నేషనల్ వైడ్ ఫేమస్ అయిన వాళ్ళు 30-35 ఏళ్ళ నుంచి జర్నలిజం ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 6-7 లక్షలు చూస్తారు. అదే ఈ యొక్క సిఏటర్ సర్వే వచ్చి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, కొన్ని కోట్ల మంది చూసి ఉంటారు. ఇది జరిగేది. రాజకీయం అంతా మారిపోయింది. ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిస్తాం కదా రాజకీయం ఎట్లుంటుంది అని. రాజకీయం అంటే కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, స్ట్రాటజీలు, జిత్తులు, ఇవన్నీ ఉంటాయి చూడసిన్లా. ఇవన్నీ మన ఊహకు అందుతాయి చూసిన్లా. కొన్ని విషయాలు వీటిని పక్కకు పెట్టి ఇవన్నీ ఒక 10%, ఇంకొక 90% ఉంటాయి. అంటే రాజకీయం అంతా పూర్తిగా మారిపోయింది రాజకీయం. అసలు ఈ ఏబీపీ సి ఓటర్ సంస్థ సర్వే జనరల్గా ఒక పార్లమెంట్ ఎలక్షన్ కిందికి వచ్చి 16 లక్షల ఓట్లు ఉంటాయట, 16 lakhs ఉంటాయి. అయితే శాంపిల్ తీసుకుంటారు వీళ్ళు, ఊర్లలోకి పోయి, విలేజ్లకు పోయి, లేడీస్ను, ఓల్డ్ ఏజ్లను, మీడియం ఏజ్ ఉన్నోళ్ళను, యంగ్స్టర్స్ను, స్త్రీలు, పురుషులు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఇట్లా వాళ్ళకు ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. దాని ప్రకారంగా ఊర్లలోకి పోయి, విలేజ్లకు పోయి మొత్తం ఎంక్వైరీ చేయాలి. అసలు అయితే పద్ధతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి అప్రాక్సిమేట్లీ 16 లక్షల ఓట్లు ఉంటాయి. అందులో కనీసం ఎంతమందిని అడగాలి? కనీసము చెప్పేది ఏంటంటే అందరూ 1% నన్నా సర్వే చేయాలి. 16 లక్షలకు 1% అంటే కనీసం 16,000 మందినన్నా అడగాలి, రకరకాల మనుషులను. వీళ్ళు చేసి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కింద ఈ సి ఓటర్ సంస్థ, ఇప్పుడు వచ్చిన సి ఓటర్ సంస్థ ఫలితం ఎట్లా చేసిండ్రు సర్వే అంటే, ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చే 16 లక్షల మందికి 25 మందిని ఎంక్వైరీ చేసిందట. 25 మందిని, ఓన్లీ 25 మందిని. నేను ఒక పోలు పెడితే కనీసం 8-9 మంది వరకు దాంట్లో ఓట్ చేస్తాను, నేను పెట్టిన పోల్ పెడితే. అంటే ఇక వీళ్ళు ఒక సర్వే సంస్థ, దేశంలో పేరున్న సర్వే సంస్థలు, వీళ్ళది ఎట్లుండాలి? ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి 25 మందిని ఎంక్వైరీ చేస్తానులట. 25 ఇంటూ ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే అన్నీ, ఓన్లీ 25 మెంబర్స్ను 16 లక్షల మందిలా
ఓన్లీ 16 లక్షల మందిలా 25 మందిని ఎంక్వైరీ చేస్తాను. నాకైతే ఇది ఒక ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వచ్చిన సర్వే బీజేపీకి 335 సీట్లు రాబోతానని వచ్చిన సర్వే అట్లా చేసిన సర్వే. రాజకీయ పార్టీలు, రూలింగ్లో ఉన్న పార్టీలు ఇదొక్కటే పద్ధతి కాదు, ఇట్లాంటి 100 రకాల పద్ధతులు యూజ్ చేస్తారు. అందులో ఇది ఒక్క పద్ధతి, ఈ సర్వే ఇది ఒక్క పద్ధతి మాత్రమే. ఇట్లాంటి 100 రకాల ట్రిక్కులు, ఎత్తులనండి, జిత్తులనండి, స్ట్రాటజీస్ 100 రకాలు ప్రయోగిస్తాను. అందులో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక 10 రకాల స్ట్రాటజీస్ ప్రయోగిస్తే వాళ్ళు 100 రకాలు ప్రయోగిస్తాను. ఇక అన్ని హద్దులు చెరిపేసి అయితే సరే తెలంగాణ అన్ని తీసుకుందాం. మరి కేసీఆర్ కూడా డబ్బుకు వదలలేదు, ఆర్థిక వనరులకు ఆకాశాన్ని కంటిన్యూ ఇవ్వాలి. వారానికి ఒక సర్వే వదిలేళ్ళు, ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసింది ఈసారికి రూలింగ్లోకి రావాలి అంటే. వచ్చిందా మరి? సర్వే సంస్థలన్నీ ఇచ్చిన సర్వేలు ఒక మాహోల్ను, ఒక సిచ్యువేషన్ను, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఏబీపీసీ ఓటర్ సర్వే కూడా అందుకే వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి కదా, వాళ్ళు కూడా చేసింది కదా, ఎన్ని ఎత్తులు వేయాలనో అన్ని ఎత్తులు వేసింది, గెలిచిందా మరి? అసలు ఎలక్షన్లు దేని మీద జరగాలి? ప్రజల సమస్యల మీద జరగాలి, అధిక ధరల మీద జరగాలి, ఆకాశాన్ని అంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద జరగాలి, కరప్షన్ ఆకాశాన్ని అంటింది దాని మీద జరగాలి ఎలక్షన్లు. ప్రజా సమస్యలు, పేదరికం, 80 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అయితే బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేదనుకుంటే ఇంత అన్ఎంప్లాయ్మెంట్. ఏదో ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, ఎక్కడ కూడా వల్ల మన దగ్గర ఉన్నంత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ లేదట. వీటి మీద, ఈ ముద్దాల మీద, ఈ సమస్యల మీద జరగాలి అసలు ఎలక్షన్. అదంతా పోయింది, ఇప్పుడు అదంతా మారిపోయింది ట్రెండ్. ఎలక్షన్ గెలవాలి అన్నది ప్రధానమైపోయింది. ఎట్లా గెలుస్తానమన్నది కాదు, ఎలక్షన్లు గెలవాలి. 100 రకాల తప్పుడు పనులు చేయని, ఏమన్నా చేయని, ఎలక్షన్లను గెలవాలి. అన్ని రూలింగ్ పార్టీలు ఇవే చేస్తాయి, ఒక్కటని కాదు. సరే, ఈ ఓటర్ సర్వే సంస్థ సర్వేలు రావడానికి కారణం ఒక పర్స్పెక్టివ్ను బిల్డప్ చేయడానికి, వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి మొన్న జరిగిన 3 రాష్ట్రాలలో ఏంటిది, అన్ని సర్వే సంస్థలు ఈ ఓటర్ సంస్థే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని ఇచ్చింది సర్వే రిపోర్ట్. వచ్చిందా? ఆడ బీజేపీ వచ్చింది థంపింగ్ మెజార్టీ తోటి. ఏంది అంటే ఈవీఎంలు, దేశం మొత్తం మోగిపోతుంది ఈవీఎంల గురించి. అయితే అప్పుడు యాక్సిస్ మై ఇండియా అని ఇంకొక సర్వే సంస్థ ఇండియా టుడే తోటి కలిసి చేసింది. యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ, ప్రదీప్ గుప్తానా సమేదో పేరున్నది అతనిది. ఒక వీడియో రిలీజ్ అయింది, మొత్తం పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. అప్పుడు ఆ వీడియో ఏంది అంటే, ఈ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా దాని అధిపతి ప్రదీప్ గుప్తా అనుకుంటా, అతను రాజ్దీప్ సర్దేశాయ్. ఇక ఇండియాలో రాజ్దీప్ సర్దేశాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇండియా టుడేకి పనిచేస్తాడు, సీనియర్ మోస్ట్ రిపోర్టర్. అదే ఇండియా టుడే గ్రూప్కు సంబంధించిన ఇంకొక రిపోర్టర్, ఇద్దరు కూర్చున్నారు ఎదురుగా. ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ఓనర్ కూర్చొని ఉన్నాడు, ప్రదీప్ గుప్తా అనుకుంటా. నేను రాజ్దీప్ సర్దేశాయ్ అడుగుతాను, మధ్యప్రదేశ్లో 165 స్థానాలను గెలుచుకొని బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది అని రిపోర్ట్ ఇచ్చిండు. ఎట్లా ఇచ్చినావు అని అడుగుతాడు రాజ్దీప్ సర్దేశాయ్ ఆ వీడియోలో. అవి మామూలు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో చూపించారు అవి, ఎందుకంటే చూపిస్తే గవర్నమెంట్కి నష్టం కదా. ఇవన్నీ గవర్నమెంట్ గోధుమ మీడియా కదా. రాజ్దీప్ సర్దేశాయ్ అడుగుతాడు సర్వే సంస్థ ఉన్నారు, ఇంతెట్లా చూపిస్తాను అంటే, అదే నేను కూడా అదే పరిశాన్ అవుతానా, ఇంత ప్రజలు ఇట్లా చెప్తాను, చెప్పబట్టే నేను ఇస్తానా, నేనే పరిశాన్ అవుతానా అంటాను. మొత్తం టోటల్ సర్వే సంస్థలు మొత్తం ఎన్ని, ఇప్పుడు ఇచ్చిన ఓటర్ సర్వే సంస్థ కూడా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. కర్ణాటక రిజల్ట్ రిపీటు, అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలి.
1000% కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు రావాలి అని ఇచ్చిన ప్రతి సర్వే సంస్థ ఒక్క యాక్సిస్ మై ఇండియా. అంటే ఏం చేస్తాయి రాజకీయ పార్టీలు? ఈ సర్వే సంస్థను పట్టుకొని ముందు ఒక సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేయించింది. బీజేపీ 165 సీట్లతోటి గెలవబోతోంది అని ఒక 3 రోజుల ముందు. ఈ 3 రోజుల్లో మొత్తం దేశమంతా మోగిపోయింది. మోగిపోయినాక ఈవీఎంల స్కామ్ తోటి సేమ్ రిపీట్ అయింది. 162 వచ్చినాయి. అంటే ముందు మనం ఈ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది కదా 165 వస్తాయి మధ్యప్రదేశ్లో బీజేపీకి అని. దీనికి ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు అన్నట్టు. ప్రజలను 3 రోజుల ముందు రిలీజ్ చేసి ఈ సర్వేను మెంటల్గా ప్రిపేర్ చేయించేస్తారు. తర్వాత ఆ రిజల్ట్ వచ్చేటట్టు చేస్తారు. అప్పుడు ఏమనుకుంటారు ప్రజలు? అరే నిన్న మొన్న 3 రోజుల కింద వచ్చిన దాంట్లో సేమ్ వచ్చింది కదా, 165 సీట్లు వస్తాయి బీజేపీకి అని. ఆ సేమ్ కరెక్ట్ అయింది ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే అని ప్రజలు అనుకోవాలని. తర్వాత వచ్చి రాగానే 165 వచ్చినాయి. కొందరు అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు 3-4 డేస్ ముందే 1 వీక్ ముందే చెప్పిందట, నేను గిన్ని 2000 ఓట్లతోటి 3000 ఓట్లతోటి గెలవబోతానా అని. అటు ఇటుగా వాళ్ళు అట్లనే గెలిచిందట గదే మెజార్టీతోటి. కమల్నాథ్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను లీడ్ చేసిండు, గెలిస్తే కమల్నాథ్ సీఎం అయ్యేటోడు. అంతకుముందు పోయినసారి 2019 అసెంబ్లీ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి 15 నెలలు రూల్ చేసింది. అప్పుడు సీఎం కమల్నాథే. కమల్నాథ్ ఒక విషయం చెప్పిండు, వాళ్ళ నా ఊర్లే నాకు 50 ఓట్లు రాలి అని చెప్పిండు. ఆయన ఊర్లో ఆయనకి 50 ఓట్లు పడలేదట. ఇంకా కొందరు ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఓట్లు ఆయనకి పడలేదట. వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు కదా, అమ్మ చెల్లి అక్కలు, వాళ్ళ ఓట్లు కూడా ఆయనకి పడలేదట. సేమ్ సుప్రీంకోర్టులో పడ్డది కేసు, రోడ్ల మీదకి కూడా వచ్చేసింది. మొత్తం ప్రతి వీడియోలో చెప్తానా. ఉత్తరప్రదేశ్లో 800 ఈవీఎంలు కాలిపోయినాయి. ఈ టైంలో సుప్రీంకోర్టులో కేసు పడి 1 వీక్లోనో ఏమో బహుశా డిసిషన్ వస్తుంది అనుకుంటా. తీర్పును రిజర్వ్ చేసి ఉంచిండ్రు. ఈ లోపల ఒక అడ్వకేట్ వేసిండ్రు నరేంద్ర మిశ్రా అని. రోడ్ మీద ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయబోతాను, బహుశా ఇవాళనో రేపో స్టార్ట్ అవుతుంది. 800 ఈవీఎంలు కాలిపోయినాయి. దేశం మొత్తం తెలిసిపోయింది బీజేపీ. 3 రాష్ట్రాల ఎలక్షన్లు ఈవీఎంలతోటి గెలిచిండ్లు అని దేశం మొత్తం మోగిపోతుంది. ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది. ఇది ఒక అనవసరమైన విషయమే. ఇది చెడ్డ పేరు వచ్చిందా ఇప్పుడు? ఇన్ని 100 రకాల ఎత్తులు జిత్తులు స్ట్రాటజీస్ టాక్టిక్స్ వేసినా కూడా కేసీఆర్ గెలవలేకపోయింది. మరి కేసీఆర్ తక్కువ రాజకీయ నాయకుడు ఏం కాదు. కేసీఆర్ కూడా చాణక్యుడు. అన్ని వేసినా కూడా అన్ని రిపోర్ట్లు ఇక్కడ ఏంటంటే పబ్లిక్ను మభ్యపెట్టడం ఒకటే. 1000% మభ్యపెడతాను, 1000% మభ్యపెడతాను. ఒక్క విషయంలో కాదు, 100 విషయాలలో మభ్యపెడతాను. ఒక్కదాని నుంచి తప్పించుకుంటే ఇంకో దాంట్లో వలల పడాలి, ఇంకో దాంట్లో తప్పించుకుంటే ఇంకో దాంట్లో పడతారు వలలు. అట్లా ఒక 100 రకాల స్ట్రాటజీస్. అయినా వాస్తవ పరిస్థితులను తెలుసుకొనే ఓటిస్తాను. ఎంత న్యూట్రల్ ఓటర్స్ అయినా కూడా. అంత చేసిండు కదా కేసీఆర్, భూమిని ఆకాశాన్ని చేసిండు. అన్ని రకాల వ్యవస్థలను పోయించుకున్నాడు. వచ్చిందా, గెలిచిందా? అంటే ఈ ఛానళ్ళల్లో వచ్చే న్యూస్ వార్తలు ఆకాశానికి ఎత్తుడు, సర్వేలల్లో ఆకాశానికి ఎత్తుడు, మొత్తం దేశం ప్రపంచ దేశాలు మోగిపోడు ఎంతున్నా కూడా గ్రౌండ్ లెవెల్ల పరిస్థితులను బట్టి ఓట్లు పడతాయి. ఎన్ని చెయ్యని, ఎన్ని ఎత్తులు జిత్తులే అని పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. వితౌట్ అవేర్నెస్ తోటి ఓట్లు వేస్తలేరు పబ్లిక్. ఎన్ని చెప్పినా నమ్మని పరిస్థితి వచ్చింది. ఫస్ట్ సారి మోసపోతారు, రెండోసారి మోసపోతారు, మూడోసారి అయితే మోసపోరు కదా. వీళ్ళన్నీ మభ్యపెట్టి బొల్తా కొట్టించే మాటలు చెప్తున్నారు. దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, నిజంగా ప్రజలల్లో కూడా చైతన్యం ఉన్నది లేదని కాదు. ఇది వీడియో పెద్దగా అవుతుంది, ఇంపార్టెంట్ వీడియో. చైతన్యం ఉన్నది ప్రజలల్లో. ఇన్ని మాటలు చెప్పిండ్రు బీజేపీ వాళ్ళు, ఇంత చెప్పిండ్రు.
రాష్ట్రంలో వచ్చి 4 పెద్ద లీడర్లు ఓడిపోతారని అసలు నేను ఊహించలే. ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్, సోయం బాబురావు 4 పెద్ద లీడర్లు హేమీలు ఓడిపోయారు. ఇంత చెప్పినా, ఇన్ని మీటింగ్లు పెట్టి ఇన్ని చేసినా, ఎంత చెప్పినా, ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా వాస్తవాన్ని ప్రజలు గమనిస్తాను. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే దీన్ని కనీసం ఒక గుణపాఠంగా తీసుకొని ఈ లెవెల్ చీప్ టాక్టిక్స్ నుంచి కొంత బయటపడి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి రూలింగ్ పార్టీస్ ప్రజల సమస్యల మీద మేమేం చేసినాం, ఏం చెయ్యబోతానం, సరే ఇన్ని రోజులు కొంత తక్కువ చేసినాం, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పుకోవాలి అన్నది. ఏంటిది అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో చీకటి ఒప్పందం జరిగింది. చీకటి ఒప్పందం జరిగింది అని బయటపడటానికి 2 ఇన్సిడెంట్స్ చాలు ప్రజలకు. ఒక్కటి కవిత అరెస్ట్ నుంచి చేయకపోవడం, రెండోది వచ్చి బండి సంజయ్ని తీసేసేయడం. రూలింగ్ పార్టీ నాయకులు చెప్తేనే బండి సంజయ్ని తీసేసిళ్ళు. కేసీఆర్, కేటీఆర్ చెప్తేనే బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిళ్ళు. వీళ్ళకి ఇష్టమైనని బీజేపీ ప్రెసిడెంట్గా తెలంగాణకి తెచ్చుకున్నారు అన్న పర్స్పెక్టివ్ ఎట్లా పోయింది అంటే ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఎన్ని ఎత్తులేసిండ్లు చెప్పండి, ఎన్ని పబ్లిక్ మీటింగ్స్, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎంక్వైరీ అవుతుంది కవితది, ఏ రోజు కూడా వదిలిపెట్టము, ఎప్పటికైనా లోపలేసేది. నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఈ మాటలన్నీ పెద్ద మాటలు, పెద్ద బహిరంగ సభలలో నమ్మిందా? 3వ తరగతి పిల్లాడు కూడా తెలిసిపోయింది 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని. ఎన్ని చెప్పు నమ్మలే. అందుకే సీట్లు 10 దాటలే. నా ప్రతి వీడియోలో చెప్పినట్టు బీజేపీకి 10 దాటాయి, 8, 7 వచ్చినాయి, 8 వచ్చినట్టున్నాయి, 10 దాటాయని చెప్పిన ప్రతి వీడియోలో. అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, రాజకీయ నాయకులు ఇంకొకటి ఎవరైనా కానీ, బీజేపీ వాళ్ళు కానీ ప్రజలు పిచ్చోళ్ళు అని అనుకోవద్దు, ప్రజలకు ఆలోచన లేదు అనుకోవద్దు. దాని గురించే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ బీజేపీ జరిగిన చీకటి ఒప్పందం ఎగ్జాంపుల్ చెప్పిన. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అంత నమ్మించిన, పెద్ద ఎత్తున నమ్మించిన బీజేపీ వాళ్ళు కూడా ఎటువంటిది జరగలేదని నమ్మిందా ప్రజలు? 3వ తరగతి పిల్లాడు కూడా అర్థం చేసుకున్నాడు. అంటే చూడండి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన శక్తి ఉన్నది. ఈ వాస్తవాన్ని గ్రహించండి రాజకీయ నాయకులు. ఇంకా మభ్యపెడదాం అనే దాని నుంచి బయటికి రాండి. ఏదో 20% మభ్యపెడతారు కావచ్చు, అంతకంటే ఎక్కువ మభ్యపెట్టలేరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా కూడా ఉన్నది, ఇంకో 2 టాపిక్లు ఉన్నాయి. కానీ ఇంకా మళ్ళీ అది ఒక 10 నిమిషాలు అవుతుంది, వీడియో అరగంట దాటుతుంది కావచ్చు. అందరు కొంత విసుగ్గా ఫీల్ అవుతారు కాబట్టి దీన్ని ఇప్పటికి ఆపేస్తానా. నెక్స్ట్ ఆ వీడియో పెడతాం మళ్ళీ.